Hi, hello, Andariki Namaskaram. Welcome to StudyIQ. So, my dear friends, in this particular lecture, we will discuss about the current affairs of Andhra Pradesh related to the November month of 2021. Okay, but before that, let me tell you that StudyIQ is providing wide variety of courses in a great manner with lots of good content provided from experienced faculty, which will be very much helpful for your competitive examinations preparation. So almost all the competitive examinations related courses are available. So if you are interested, go to the StudyIQ website and get the information, or you can call the numbers given at the end of this particular video. Okay, and you can follow us on Facebook, Instagram or Telegram and even on YouTube. Okay, so let us begin this particular lecture. So here the first information is about Prakasham Barrage and Water Aerodrome. What do you mean by Water Aerodrome? Let me tell you. I will show you a picture. See here. దీన్నే వాటర్ ఏరోడ్రోమ్ అంటామండి. అంటే ఒక హెలికాప్టర్ లాంటిది, చిన్న ప్లేన్ లాంటిది, బట్ ఇది నీళ్ల పైన కూడాను ల్యాండ్ అవ్వగలదు. ఓకే, దీన్నే వాటర్ ఏరోడ్రోమ్ అంటారు. ప్రకాశం బ్యారేజ్కి వాటర్ ఏరోడ్రోమ్కి ఏంటండి సంబంధం? అదే ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నాం. మనకి గుజరాత్లో ప్రధానమంత్రి మోడీ గారు వెళ్ళి ఇనాగ్రేట్ చేశారు ఒక వాటర్ ఏరోడ్రోమ్. అక్కడ ఏంటంటే దెర్ వాజ్ అ సీ ప్లేన్ సర్వీస్ బిట్వీన్ కెవాడియా అండ్ సాబర్మతి రివర్ ఫ్రంట్ ఇన్ గుజరాత్. సో దిస్ వాజ్ అ సక్సెస్ఫుల్ వెంచర్. సాధారణంగా మనకి రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, లేదా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇది కాకుండా ఒక ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ది లోకల్ లెవెల్ అండి. మనకి లోకల్ లెవెల్లో ఇది ఒక మంచి ట్రాన్స్పోర్ట్. ఎవరైనా త్వరగా వెళ్ళాలనుకుంటే సో దట్ దిస్ ఈజ్ అ గుడ్ మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో దీన్నే మనం సీ ప్లేన్ సర్వీస్ అని అంటున్నాం. సో దిస్ వాజ్ ద గ్రాండ్ సక్సెస్ ఇన్ గుజరాత్. సో కీపింగ్ ఇన్ వ్యూ దిస్ పర్టిక్యులర్ సక్సెస్, ది యూనియన్ గవర్నమెంట్ హ్యావ్ decided to set up 14 more aerodromes throughout the nation. దేశం మొత్తం మీద ఇటువంటి ఏరోడ్రోమ్స్ని వాడి ట్రాన్స్పోర్టేషన్ని అలాగే ఒక విధంగా టూరిజంని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది మన కేంద్ర ప్రభుత్వం. సో అండర్ ది ఆర్సిఎస్ ఉడాన్. ఓకే, ఈ ఆర్సిఎస్ ఉడాన్ అంటే ఏంటండి? ఆర్సిఎస్ అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే ఏంటండి? మన దేశంలో ఉన్నటువంటి ప్రతి కామన్ మ్యాన్ కూడాను ఎయిర్వే ట్రాన్స్పోర్ట్కి అర్హుడే. వాళ్ళు కూడాను ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయగలగాలి. అదే ఈ ఉడాన్ స్కీమ్. దీని గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో 2016లో ఈ ఆర్సిఎస్ ఉడాన్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఇది ఏదైతే ఉందో ఉడాన్ అని చెప్పేసి దీన్ని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లాంచ్ చేసిందండి. సో అండర్ దిస్ ఆర్సిఎస్ ఉడాన్ స్కీమ్ 14 ఏరోడ్రోమ్స్ ఆర్ బీయింగ్ సెటప్. 14 ఏరోడ్రోమ్స్. ఏరోడ్రోమ్స్ అంటే ఏంటో నేను ఇప్పుడు చూపించాను మీకు. ఓకే, అటువంటి ఒక ఏరోడ్రోమే మనకి ప్రకాశం బ్యారేజ్లో పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ప్రకాశం బ్యారేజ్ దగ్గర దీన్ని సెటప్ చేయబోతున్నారు. అందుకనే మనం ప్రకాశం బ్యారేజ్ వాటర్ ఏరోడ్రోమ్గా ఈ టాపిక్ని మనం పెట్టుకున్నాం పేరు. ప్రకాశం బ్యారేజ్ ఎక్కడ ఉందండి? కృష్ణా రివర్. ఓకే, సో అక్రాస్ కృష్ణా రివర్ మనకి ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఈ పర్టికులర్ ప్రకాశం బ్యారేజ్ మనకి 1954 నుంచి 1957 మధ్యలో కన్స్ట్రక్షన్ జరిగింది. అంటే ఇంత టైం పట్టింది, ఆల్మోస్ట్ 3 years టైం పట్టింది ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్. So this is one important news which we had to go through under the November current affairs. Okay, so water aerodrome will be set up on Prakasham barrage as a part of RCS Udan. RCS Udan అంటే ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. అవి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అవనివ్వండి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అవనివ్వండి. సో ఆర్సిఎస్ అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఓకే, ఇట్ ఈజ్ being implemented under the Ministry of Civil Aviation since 2016. Okay, clear? Let us move ahead and discuss about the November month assembly session. ఎందుకంటే అంత స్పెషల్గా నేను నవంబర్ మంత్ అసెంబ్లీ సెషన్ గురించి మాట్లాడుతున్నాను. నవంబర్ మంత్ అసెంబ్లీ సెషన్లో కొన్ని కీ డెసిషన్స్ తీసుకున్నారండి. ఓకే, సో ఫస్ట్ కీ డెసిషన్ ఏంటంటే 3 క్యాపిటల్స్కి సంబంధించి ఏదైతే బిల్ ఉందో, ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులకు సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ని వెనక్కి తీసుకున్నారు. ఓకే, సో ది గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ది డెసిషన్ ఆఫ్ విత్డ్రాయింగ్ ది లెజిస్లేషన్ దట్ వాజ్ ప్రపోజ్డ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ 3 క్యాపిటల్స్. అయితే ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పారండి. ఏంటి అని అంటే ఈ 3 క్యాపిటల్ బిల్ని మనం ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నాం, కానీ దీనికి ఇంకాస్త కొత్త హంగుల్ని జోడించి
ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో క్లారిటీగా చెప్పాల్సిన విషయాలు. అలా క్లారిటీగా చెప్తేనే ఇది ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. కాబట్టి మళ్ళీ మేము ఒక కొత్త రూపంలో ఈ 3 క్యాపిటల్స్ బిల్ని మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అది కాకుండా ఇంకొక వైపు మేధావి వర్గం ఏం చెప్తుందంటే దెర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఖిచ్డీ దట్ ఈస్ బీయింగ్ కుక్డ్ ఆన్ ది బ్యాక్ యార్డ్ ఆఫ్ దిస్ పర్టికులర్ 3 క్యాపిటల్స్. ఇక్కడ ఖిచ్డీ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారంటే వెనెవర్ సంబడి సస్పెక్ట్స్ దట్ సంథింగ్ సస్పీషియస్ యాక్టివిటీ ఈస్ గోయింగ్ ఆన్ విచ్ ది కామన్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఆర్ దే డోంట్ నో దట్ పర్టికులర్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ సర్టెన్ గవర్నమెంట్ ప్రాసెసెస్. సో హియర్ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ది రిపీల్ ఆఫ్ 3 క్యాపిటల్స్ బిల్ ఈజ్ ఇన్సిస్టింగ్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గవర్నమెంట్. It is having some great plan related to something else. So we'll keep all these politics aside, but the thing here is that this particular bill has been repealed or withdrawn, we can say. Okay, then here we are discussing about the November assembly session, because here along with the withdrawal of 3 capital bill there are certain other things which have been taken up. That's why this particular assembly session is special. So here one more bill has been withdrawn. This particular bill was related to the abolition of state legislative council. Okay, state legislative council. ఈ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇక్కడ పూర్తిగా రద్దు చేద్దామని చెప్పేసి జగన్ ప్రభుత్వం అప్పట్లో చెప్పిందండి. మనకి ఇంతకుముందు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడాను ఈ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని పూర్తిగా విలీనం చేసేద్దాం, రద్దు చేసేద్దాం అని చెప్పేసి అప్పట్లో ప్రతిపాదించారు. అయితే ప్రతిసారి కూడాను చీఫ్ మినిస్టర్స్ ఎందుకు ఈ పర్టికులర్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేద్దామని అంటున్నారంటే సాధారణంగా ఒక గవర్నమెంట్కి, ఒక పర్టికులర్ పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మెజారిటీ ఉంటుంది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ వాళ్ళ మెజారిటీ అంత ఉండదు. అపోజిషన్ పార్టీ ఆర్ అదర్ పార్టీస్ విల్ హ్యావ్ ది సపోర్ట్ ఇన్ సమ్ కేసెస్. ఓకే, కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక పర్టికులర్ బిల్ని అక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇక్కడ బిల్ని పాస్ చేస్తారు బికాస్ ది రూలింగ్ పార్టీ ఈజ్ హ్యావింగ్ ది మెజారిటీ. బట్ వెన్ దిస్ బిల్ ఈజ్ పాస్డ్ టు ది నెక్స్ట్ హౌస్, దట్ ఈస్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, హియర్ ది గవర్నమెంట్ పార్టీ, ది రూలింగ్ పార్టీ ఈజ్ నాట్ హ్యావింగ్ ది సపోర్ట్. సో ఆబ్వియస్లీ దిస్ బిల్ ఈజ్ సెంట్ బ్యాక్ or this bill is not approved. So some important things which the ruling party wants to implement, the implementation of those things is not possible because of this hurdle. So whenever such situation arises, the chief minister says that let us dissolve this particular second house, that is the state legislative council. So this thing happened in history also. Okay, but still now how many states are having state legislative councils? That is a question which you should have the answer. Okay, and earlier which particular states have removed their state legislative council? That is one more question which you need to find the answer. That is your homework. Okay, so on the grounds of putting an end to the uncertainty and ambiguity in the state legislature, ambiguity ante entante క్లారిటీ లేకపోవటం, అన్సర్టెనిటీ అంటే అసలు ఏం జరుగుతుందో తెలియకపోవటం, ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇలాంటి సిచ్యువేషన్ని మేము తొలగిద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఈ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేద్దాం అనేటువంటి ఈ బిల్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం, ఈ ప్రతిపాదన మేము వెనక్కి తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్లో స్పష్టం చేసిందండి. అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఆర్టికల్ 169. We have to discuss about Article 169. It is related to the abolition of state legislative council. Remember this point. There may be a question on this in the polity subject. The parliament may by law provide for the abolition of legislative council of a particular state. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 169 ప్రకారం, అధికరణ 169 ప్రకారం పార్లమెంట్లో ఒక స్టేట్ తలుచుకుంటే ఒక లా తీసుకొచ్చి వాళ్ళ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేయవచ్చు. అయితే సర్టెన్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఫర్ ది క్రియేషన్ ఆఫ్ సచ్ ఎ కౌన్సిల్ ఆర్ అబాలిషన్ ఆఫ్ సచ్ ఎ కౌన్సిల్, ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్ passes a resolution to that effect by a majority of total membership of the assembly and by a majority of not less than 2/3 of the members of the assembly present and voting. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్
స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఏమని? స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేయాలి అని చెప్పేసి. సో ఆర్టికల్ 169 ప్రకారం మొదటగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్టేట్ ఈ పర్టికులర్ రెజల్యూషన్ని పాస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎంత మెజారిటీతో పాస్ చేయాల్సి ఉంటుంది? ఒకటి, టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది అసెంబ్లీ. ఓకే, ఈ పర్టికులర్ కండిషన్ అక్కడ మనకి రీచ్ అవ్వాలి. సెకండ్, బై a majority of not less than 2/3 of the members of the assembly present and voting. అసెంబ్లీలో అప్పుడు ప్రెజెంట్ అయ్యి ఓటింగ్ చేస్తున్న వాళ్ళలో 2/3 మెంబర్స్ యొక్క మెజారిటీ ఉండాలి. దెన్ ఓన్లీ ఈ పర్టిక్యులర్ ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి పార్లమెంట్కి వెళ్తుంది. దెన్ మళ్ళీ పార్లమెంట్ అక్కడ అప్రూవ్ చేసి మనకు ఒక లా క్రియేట్ చేసినట్లయితే అప్పుడు మనకి ఈ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది రద్దవటం కానీ, లేదా ఏదైనా స్టేట్కి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేకపోయినా సరే ఇదే అధికరణ కింద వాళ్ళు ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ మనకి పార్లమెంట్ని అభ్యర్థించాల్సి ఉంటుంది. పార్లమెంట్ అప్పుడు దానికి సమ్మతిస్తే, వెన్ దే పాస్ అ లా రిలేటెడ్ టు దట్, then the abolition or creation of a state legislative council is possible. So article 169 is the provision which we need to understand here. Okay, we have understood one key thing. So if you are unable to understand this thing, read this para or refer to your polity book or notes and try to revise this particular concept. Apart from this thing, the FRBM Act was also amended. This amendment was in the wake of the situation that the government needed more funds. It needed more funds in order to implement their welfare schemes. So for that they have got so many loans, and the central government said that you have already reached your limit of getting the loans and you can't get any more loans. But there is one provision which can be amended in order to get more loans. That is amending the FRBM Act. ఇంతకు ముందు కూడాను FRBM యాక్ట్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు సవరించాలనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు చర్చించుకున్నాం. సో FRBM యాక్ట్ గురించి మళ్ళీ చర్చించాం. పాత క్లాసెస్లో ఉన్నటువంటి విషయాన్ని మీరు నోట్స్ రాసుకుని ఉంటారు, రెఫర్ టు దట్. ఇవి మాత్రమే కాకుండా మనకి ఇంకొక 22 బిల్స్ని అసెంబ్లీలో నవంబర్ మంత్లో మనకి ఈ పర్టికులర్ సెషన్లో పాస్ చేశారండి. ఆ బిల్స్ ఏంటి అని ఒకసారి చూసుకున్నట్లయితే, ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ వెబ్సైట్ అండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ యొక్క వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి డేట్ ఉంది, ఎప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు పాస్ చేశారు అనేటువంటి విషయం. ఓకే, సో ది ఆంధ్రప్రదేశ్ అప్రోప్రియేషన్ బిల్ 2021, ది ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్ 2021, ది ఆంధ్రప్రదేశ్ వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ 2021, ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ 2021, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ 2021, ది జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ 2021. దెన్ ఇలా మనకి మొత్తానికి 22 ఉన్నాయండి. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, ది ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్, ఇదొక బిల్. ఓకే, దెన్ సినిమాస్కి సంబంధించి చాలా రచ్చ జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. దానికి సంబంధించి ది ఆంధ్రప్రదేశ్ సినిమాస్ రెగ్యులేటరీ అమెండ్మెంట్ బిల్ని తీసుకొచ్చారు. దెన్ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ బిల్ ఒకటి తీసుకొచ్చారు, అమెండ్మెంట్ బిల్. ఓకే, ఇలానే మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకొచ్చారు, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్కి సంబంధించి తీసుకొచ్చారు, మున్సిపల్ కార్పొరేషన్స్కి సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ రిపీల్ బిల్ తీసుకొచ్చారు. ఓకే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి, అలాగే మనకి పంచాయత్ రాజ్ బిల్ని కూడా అమెండ్ చేద్దామని తీసుకొచ్చారు. దెన్ ది ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ అమెండ్మెంట్ బిల్. ఓకే, ది ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అమెండ్మెంట్ బిల్, దీని గురించి మనం చర్చించుకున్నాం ఇంతకుముందు. ఇలా మొత్తానికి 22 బిల్స్ని ఈ పర్టిక్యులర్ నవంబర్ మంత్లో ఇక్కడ పాస్ చేయడం జరిగింది బై స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, we have discussed a lot, right? So let us move ahead and discuss about the new chairman of the AP State Legislative Council. Okay, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేద్దాం అనేటువంటి ప్రతిపాదనని వెనక్కి తీసుకున్నారని ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఆ పర్టికులర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, ఆర్టికల్ 169 ప్రకారంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క కొత్త చైర్మన్ గురించి మాట్లాడుకుందాం. కొత్త చైర్మన్ ఎవరండి? శ్రీ కొయ్యే మోషేను రాజు గారు. సో హీ ఈస్ దట్ పర్టికులర్ డిగ్నిటరీ. ఓకే, శ్రీ కొయ్యే మోషేను రాజు గారు గాట్ దిస్ పర్టికులర్ seat of the chairman of Andhra Pradesh State Legislative Council.
Earlier we have discussed about the pro tem chairman in the previous current affairs lectures. Okay, but here I would like to provide you the insights of the Andhra Pradesh State Legislative Council. Andhra Pradesh State Legislative Council కి సంబంధించి ఈ గ్రాఫ్ మీరు చూసినట్లయితే, ఈ పై చార్ట్ మీరు చూసినట్లయితే, ఇది నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. సో టోటల్ 58 సీట్స్ ఉన్నాయి. ఇందులో వైఎస్ఆర్సీపీకి 25 సీట్స్ ఉన్నాయి, టీడీపీకి 15 సీట్స్ ఉన్నాయి, దెన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 4 ఉన్నారు, దెన్ పీడిఎఫ్ 4 ఉన్నారు, నామినేటెడ్ మెంబర్స్ 8 మంది ఉన్నారు, బీజేపీ 1 ఉన్నారు, దెన్ 1 స్థానం వేకెంట్గా ఉందండి. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 15 సీట్లు ఉన్నాయి, కానీ టీడీపీ, ఇండిపెండెంట్ ప్లస్ మిగతావి చూసుకున్నట్లయితే ఈ 25 కంటే చాలా ఎక్కువ ఉన్నాయి. దట్స్ వై మనకి కొన్ని బిల్స్ అనేవి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసినా సరే లెజిస్లేటివ్ కౌన్సిల్కి వచ్చేసరికి ఆ బిల్లులు వీగిపోతున్నాయి. ఓకే, I hope you have understood this particular concept. So let us move ahead and discuss about the next concept, that is train brahmastra. అసలు ఏంటండి ట్రైన్ బ్రహ్మాస్త్ర? ఇంతకుముందు మనం త్రిశూల్ ట్రైన్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ట్రైన్ బ్రహ్మాస్త్ర అంటున్నాం. ట్రైన్ బ్రహ్మాస్త్ర అంటే ఏం లేదండి, స్పెషల్గా కోల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం, బొగ్గు రవాణా కోసం మనం తీసుకొచ్చినటువంటి ఒక గూడ్స్ ట్రైనే ట్రైన్ బ్రహ్మాస్త్ర. ఎందుకు దీన్ని ట్రైన్ బ్రహ్మాస్త్ర అన్నారు? ఇట్ ఈస్ ది లాంగెస్ట్ ట్రైన్. రిమెంబర్, ఇట్ ఈస్ హ్యావింగ్ 234 వేగన్స్. వేగన్స్ అంటే ఏంటండి, మనకి బోగీలు ఉంటాయి కదండి, ట్రైన్ బోగీలు. అలాగే గూడ్స్ క్యారియర్లో ఒక్కొక్క క్యారియర్ వ్యాన్ని మనం వేగన్ అంటాం. సో 234 వేగన్స్, ఎలాంటివి 234 కలిపి ఉన్నది, అలాంటి గూడ్స్ క్యారియర్ ట్రైన్ అండి ఇది. దీని లెంత్ ఎంత ఉందండి? 2.709 కిలోమీటర్స్, అంటే దాదాపు 3 కిలోమీటర్ల లెంత్ ఉంది. ఇది మనకి విజయవాడ నుంచి ఒడిశాలో ఉన్నటువంటి తాల్చేరు వరకు వెళ్తుందండి. ఓకే, అయితే ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దీని యొక్క కమర్షియల్ పర్పజెస్ కోసం మనకి సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మదిహా కోల్ మైన్, ఇది జార్ఖండ్లో ఉందండి, బ్రహ్మదిహా కోల్ మైన్. ఈ బ్రహ్మదిహా కోల్ మైన్ని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి కమర్షియల్ పర్పజెస్ కోసం అలొకేట్ చేయటం జరిగింది. ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. మనం కోల్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కోల్ మైన్ గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు అండర్స్టాండ్. ఓకే, సో దిస్ వాజ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రైన్ బ్రహ్మాస్త్ర. Let us move ahead and discuss about the Andhra Pradesh revenue deficit, which is increasing and which is uncontrolled according to the Comptroller and Auditor General report. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అంత బాగా ఏం లేదు, రోజు రోజుకి దిగజారిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకున్నాం. సో డే బై డే ది debt of the government is increasing because of the welfare schemes declared by the state government. Okay, apart from that, the entire budget which has been allocated, out of that the capital expenditure is very less as compared to the revenue expenditure. So there is a broad insights into the fiscal condition of the Andhra Pradesh state as per the CAG report. So what is the report saying? The estimated revenue deficit according to 2021-22 budget is 5,000.06 crores. మన బడ్జెట్ లెక్కల ప్రకారం మన రెవెన్యూ డెఫిసిట్ ఎంత అండి? 5,000 కోట్లు దాదాపుగా. అయితే కాగ్ పరిశీలించి కనుగొన్నటువంటి విషయాలు ఏంటంటే, ది కాగ్ ఫైండింగ్స్ ఆర్ దట్ బై సెప్టెంబర్ 2021, అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా మొదటి 6 నెలలు, బై సెప్టెంబర్ 2021 ది రెవెన్యూ డెఫిసిట్ ఇంక్రీజ్డ్ టు 33,140.62 crores. వామ్మో, 5,000 crores ఎక్కడ, 33,140 crores ఎక్కడ? సో ది రెవెన్యూ డెఫిసిట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 662.80%. ఇంత రెవెన్యూ డెఫిసిట్ ఉందండి మనకి. ఓకే, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? ఇంతకుముందు మనం బడ్జెట్ చాప్టర్లో చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం వీటి గురించి. ఓకే, సో 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ అంటే గత ఆర్థిక సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంటుంది అని అంచనా వేశారు? 18,434.15 కోట్లు. ద రెవెన్యూ డెఫిసిట్ ఎస్టిమేటెడ్ ఫర్ ది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ వాజ్ 18,434 crores. బట్ యాక్చువల్ రెవెన్యూ డెఫిసిట్ ఎంతండి? 45,472.477 crores.
ఓకే, అప్పుడంటే కరోనా ఉంది, సో అందుకని మనకి ఖర్చులు ఎక్కువ జరిగాయి కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉంది అనుకుందాం. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ విషయం అండి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయానికి వచ్చినట్లయితే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎస్టిమేటెడ్ అంటే అంచనా వేసినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 31,198.38 కోట్ల రూపాయలు. కానీ మొదటి 6 నెలలు అంటే సెప్టెంబర్ 2021 కల్లా మనకి ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపించారు అని అంటే 21% ఓన్లీ. అవుట్ ఆఫ్ దిస్ 31,000 crores 6,711.60 crores మాత్రమే ఖర్చు పెట్టారంటే 21% మాత్రమే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపించారు ఇన్ ది ఫస్ట్ 6 months. అంటే నెక్స్ట్ 6 monthsలో మహా అయితే ఇంకో 30% ఆర్ 40% చూపిస్తారు. దట్ మీన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరగట్లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా ఉంటేనే మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ స్టేట్. అండ్ వితౌట్ ది infrastructure development you can't expect the growth of a particular state. Take it for granted. And here the capital expenditure is vital for the development of AP. Okay, and AP is lagging behind in this particular aspect as we have discussed. అయితే మహాభారతం మొత్తం చెప్పాక లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చినట్టు ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్పాక దీనికి సంబంధించి మీకు ప్రశ్నలు వచ్చే అవకాశం తక్కువ లేదా అసలు ప్రశ్నలు రాకపోవచ్చు. బట్ ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు చెప్పానంటే you need to understand certain things about your own state. మన రాష్ట్రానికి సంబంధించి మనకి అవగాహన లేకపోయినట్లయితే మనం రాష్ట్ర ప్రభుత్వ సేవలు అందించడానికి వెళ్ళినప్పుడు then there is something mismatch in that particular thing. So you should have full clarity what's happening. సో కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీరు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు మీరు అర్థం చేసుకోవాలనేటువంటి విషయంతో ఇక్కడ మనకి ఎకానమీ పరంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటది? రెవెన్యూ డెఫిసిట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. అవి అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు చెప్పడానికి ఈ న్యూస్ ఐటెం చెప్పాను తప్ప ఎగ్జాక్ట్లీ ఈ పర్సంటేజెస్, ఈ అమౌంట్, దీని గురించి క్వశ్చన్స్ ఉంటాయా? ఉండవు. కానీ ఎస్టిమేటెడ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత 2021-22కి అడగొచ్చు, 5,000.06 crore rupees. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు. టేక్ కేర్. ఓకే, సో దిస్ వాజ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది CAG report about the uncontrolled revenue deficits increasing in Andhra Pradesh. So this was all the information about the November month current affairs. So if you have any doubts or if you want to know something about the courses provided by StudyIQ, you can contact to these particular numbers or you can just go through the StudyIQ website. Okay, so again I am telling you, just focus on your preparation. You may have 100 navigations. Okay, there are so many films that may distract you. There will be family problems that will distract you. Emotional disturbances will be there, or there are certain other things also which will distract you. But just focus on your preparation. Just think, కొన్ని నెలలు మీరు బాగా ప్రిపేర్ అయితే the rest of your life will be secured to some extent, not fully. Okay, why? I'll tell you later. But keep preparing. Focus on what you are preparing. ఒక మెడిటేషన్ ఎలా అయితే చేస్తారో అలా మీ ప్రిపరేషన్ ఉండాలండి. ఓకే, సో అంత బాగా ప్రిపేర్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. కీప్ స్మైలింగ్ అండ్ డోంట్ వరీ అబౌట్ ఫ్యూచర్. స్టే ఇన్ ది ప్రెజెంట్ అండ్ ఎంజాయ్ ది ప్రాసెస్ ఆఫ్ సక్సెస్. ఎంజాయ్ ది ప్రాసెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆల్సో అండ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ స్మైలింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.